కాబట్టి ప్రభు చేసినటువంటి పాపమన్నది ఒకటి ఉండనే ఉన్నది, ఉండకుండా లేదు. ఎందుకో తెలుసా? కేవలము పుణ్యము చేసిన వాడు దేవతగా ఉంటాడు, కేవలము పాపానుభవము తిర్యక్కుగా ఉంటాడు, పుణ్యము పాపము రెండూ మనుష్యుడిగా ఉంటాడు. కాబట్టి పాపపుణ్యములు రెండూ ఉన్నాయి. పాపపుణ్యములు రెండూ ఉన్నప్పుడు దురితము, చేసిన పాపమునకు అనుభవాన్ని పరమేశ్వరుడు కాలమునందు ఎప్పుడో అప్పుడు ఒక రోజు ఏదో ఒక సంఘటన రూపంలో ఇస్తాడు. ఉంది చేసిన పాపం, ఆయనే నిష్కారణంగా నీ కన్నుల వెంట నీరు కారేటట్టు చెయ్యడు. ఒక సంఘటన వలన ఒక్క క్షణం ఏడిచావు, ఒక సంఘటన వలన ఒక పూట ఏడిచావు, ఒక సంఘటన వలన ఒక రోజంతా ఏడ్చావు, ఒక సంఘటన వలన ఒక జన్మంతా ఏడవలసి వస్తుంది. ఎందుకని? చేసిన పాప పుణ్యములను దృష్టిలో పెట్టుకుని ఇస్తాడు ఈశ్వరుడు తప్ప ఆయన ఏమీ పైశాచికత్వం ఉన్నవాడు కాడు. అనుభవించాలి, అనుభవిస్తే కానీ పోదది. అందుకని దురితము లెక్క కట్టి తీసుకొచ్చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు ఇలాగే సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావు, అకస్మాత్తుగా దురితం వచ్చింది. నేను అమెరికా నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఆవిడ ప్రారంభం చేస్తూనే నాకు అంత బాగా తెలుగు రాదు ఏమనుకోకండి, అవర్స్ ఈజ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ అంటూ మొదలుపెట్టింది. మా ఇల్లు ఎంతో సంతోషంగా ఉండేది అంటూ అకస్మాత్తుగా వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక సంఘటన ఒకటి నాకు చెప్పింది. దానివల్ల ఇప్పుడు నేను, నా భర్త, నా పెద్ద కొడుకు ఎవ్వరం కంటి మీద నిశ్చింతగా నిద్రపోవట్లా. అయ్యా ఎలా, దీనికి పరిష్కారం ఏమి? సరే, విషయం పక్కన పెట్టండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక సంఘటన దాని ప్రభావం ఎంతైనా ఉండొచ్చు, నువ్వు చెప్పలేవు. నీకు కాలులో ముళ్ళు గుచ్చుకుంది, ఓ అరగంట బాధపడతావు. నువ్వు వేసుకున్న పాదరక్షలోకి రాయి దూరింది, చెప్పు విప్పి దులుపుకుని మళ్ళీ వేసుకునేంతసేపు బాధపడతావు. కంట్లో నలకపడింది, ఒక రాత్రి బాధపడతావు. ఒక జీవితం అంతా బాధపడవలసిన వాటి గురించి ఇంత మంగళకరమైన వేదిక మీద కూర్చుని నేను ఉచ్చరించి చెప్పను. కానీ ఏది జరుగుతున్నా సుఖము కావచ్చు, దుఃఖము కావచ్చు, ఈశ్వరుడు దురితమును లెక్క కట్టి ఇస్తున్నాడు. అది వస్తోంది, ఎప్పుడో వస్తుంది. అది రాదని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు చేసిన దురితం ఏమిటో నీకే తెలియదు కాబట్టి ఇది రాదని చెప్పలేవు. కాబట్టి ప్రార్థన చెయ్యాలా వద్దా? అక్కడ ఈశ్వరుడు యొక్క అవసరం. అయ్య బాబోయ్ ఈశ్వరా, అప్పుడు ఏదో తప్పు చేసేశాను తెలియక, నన్ను మాత్రం అంత పెద్ద శిక్ష వెయ్యకేం తండ్రి అని చిత్తశుద్ధితో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంటే, నమశివాభ్యాం అశుభాపహాభ్యాం, పాము కరవవలసిన వాణ్ణి చీమతో కరిపించి వదిలేస్తాడు. ఆయనకు అధికారం ఉంది మహానుభావుడికి. కాబట్టి ఆయన దురితమును తీయగలడు, దురితము యొక్క ప్రభావమును తగ్గిస్తాడు ఆయన బాగా. ఈ తగ్గించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు దైవం ఒక్కడే కనుక ఆయన నీ కంటికి కనపడ్డాడా కనపడలేదా అని చూడకుండా రోజు ఆయన ప్రార్థనతో ప్రారంభం చేస్తాం కాదు. నేను అంటూ ఉంటాను తరచు, అందుకే 108 నామాలతో పూజ అందుకే చేస్తారు. ఎందుకని? నేను ఏడవకుండా ఉండడం అంటే నాకు అనారోగ్యం రావడం వల్ల ఏడవడం కాదు, నాకేదో కాలు నొప్పెట్టో చేయి నొప్పెట్టో ఏడవడం కాదు. నా కొడుక్కి కాలు నొప్పెట్టింది, నేను ఏడుస్తానా ఏడవనా? నా కొడుక్కి జ్వరం వచ్చింది అనుకోండి, నేను ప్రశాంతంగా ఉపన్యాసం చెప్పగలనా? నా మనసు ఉద్వేగానికి గురవుతుందా అవదా? నేను ప్రశాంతంగా ఉండడమో, నేనొక్కడిని ప్రశాంతంగా ఉండడం అంటే నేను ఆరోగ్యంగా ఉండడం కాదు. ఎవరెవరు ప్రశాంతంగా సంతోషంగా ఉంటే నా జీవితం ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా సుఖంగా సురక్షితంగా సంతోషంగా ఉండేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తి ఈ లోకమునందు పరమేశ్వరుడు ఒక్కడే. ఎంతమంది సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళ వాళ్ళ పాపపుణ్యములను అనుభవించడానికి వాళ్ళ యొక్క ఏ ఏ రాసులలో వాళ్ళు తిరుగుతున్నారో ఆ గ్రహములు ఏ ఫలితాన్ని ఇస్తాయన్న దాన్ని బట్టి ఉంటుంది. జాతకంలో గ్రహాలు తిరగడం దేని బట్టి ఉంటుంది? ఏ నక్షత్రంలో పుట్టాడన్న దాన్ని బట్టి ఉంటుంది. ఉన్నవి 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108 పాదాలు. 108 పాదములలో కుక్క పుట్టినా, పిల్లి పుట్టినా, పంది పుట్టినా, కొడుకు పుట్టినా, మనవడు పుట్టినా, భార్య పుట్టినా, ఎవరు పుట్టినా ఆ నక్షత్రాల్లోనే పుట్టారు. ఆ నక్షత్రాల్లో పుట్టిన అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఒక్క నా కొడుకు నా కూతురు కాదు, లోకా సమస్తా సుఖినో భవంతో. 108 పాదములలో పుట్టిన ఈ చరాచర జగత్తంతా సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఇది విశాల హృదయం. అందుకని 108 నామాలతో ఈశ్వరుణ్ణి పూజ చేస్తారు. అందుకు కదూ ఒక దేవాలయ ప్రాంగణంలో ఏం చెయ్యాలి అని అడిగారు. అక్షయ తృతీయ వచ్చింది అంటే దేవాలయంలో సుబ్రహ్మణ్యుడు ఉంటే అభిషేకం చేయించాలి. దేవాలయ ప్రాంగణంలో, అది శివాలయం అయితే ఉమామహేశ్వరార్చన జరగాలి,
లక్ష్మీనారాయణుల దేవాలయం అయితే లక్ష్మీనారాయణుల యొక్క అర్చన జరగాలి. అక్షయ తృతీయ నాడు తప్పకుండా అందరూ ఆ పూజ చూడాలి. అందరూ ఆ పూజ చూసి తీర్థప్రసాదాలు పుచ్చుకోవాలి. అక్షయం అవుతుంది నీకు. ఈశ్వరుడి ప్రసాదం పుచ్చుకున్నావు. ప్రసాదం అంటే అనుగ్రహం. అక్షయం. నీ జీవుడు ఎన్ని జన్మలలో ఉన్నా ఈశ్వర అనుగ్రహము అక్షయం అవుతుంది. లేకుండా నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రోజు ఈశ్వర పూజ చూసావు నువ్వు, అది నీ జీవితానికి ధన్యత. ఎన్ని జన్మలో, ఎన్ని కోట్ల సంవత్సరంలో వీడు పూజలు చేశాడు, చూశాడు వేసేస్తారు. వీడు ఎన్ని, అసలు లెక్కలేదు దానికి. నేనేదో అంకె అంటున్నాను, సంఖ్య అది కుదరదు. అలాగా అక్షయం అన్ని మాటలు పూజ చూశాడు అని లెక్క కడతారు. అది జీవితంలో మహాదృష్టం. మరి అక్షయ తృతీయ నాడు పూజ చేయక, పూజ చూడకపోతే ఇంకెందుకు ఆ దేవాలయం? అందుకే నేను ఇప్పుడు మురళీ గారిని అడిగాను, రేపు అక్షయ తృతీయ గురువారం నాడు వస్తోంది, ఆ రోజున ఉతకభాండం దానం చేస్తాం, మీతో మనవి చేశాను, పెరుగన్నం పెడతారు. ఆ రోజు సాయంకాలం అయ్యా నేను ఉపన్యాసం 1 గంటే చెప్తాను. ఉపన్యాసమే ఉంది, రోజు వింటున్నారు. కావలసింది ఏ తిథి నాడు జరగవలసింది ఆ తిథి నాడు జరగాలి. కాబట్టి 1 గంట ప్రవచనం అయిపోయిన తర్వాత చక్కగా లక్ష్మీనారాయణుల్ని, ఆ స్వామిని వేదిక మీదకి వేంచేపు చేసి అక్షయ తృతీయ నాటి సాయంకాలం స్వామికి గొప్ప అర్చన జరుగుతుంది. ఆ అర్చన అంతా చూసి మనందరం తీర్థప్రసాదాలు పుచ్చుకుని ఇంటికి వెడతాం. అక్షయ తృతీయ నాడు అనుభవించవలసినటువంటి గొప్ప స్థితి అది. నీకేది తెలుసో అది నిన్ను నమ్ముకున్న నలుగురికి నువ్వు చేయించాలి. అందుకు ఇంత పెద్ద వేదికేసి నీకు పరుపేసి కూర్చోబెట్టింది. వాళ్ళందరూ ఇరుక్కుని కూర్చున్నది. నువ్వు మాట్లాడవద్దు అంటే మాట్లాడడం మానేసింది. నువ్వు సెల్ ఫోన్ పట్టుకోవద్దు అంటే పట్టుకోవడం మానేసింది. కార్యకర్తల బ్యాడ్జీ వేసుకుని సింహద్వారం దగ్గర నిలబడి సెల్ ఫోన్ మాట్లాడి, వింటున్న వాళ్ళు మీరు కార్యకర్తల ఈ ఫోన్లు మాట్లాడద్దు అని చెప్తే మేము పెద్దవాళ్లతో మాట్లాడుతున్నాం, అందుకని చెప్పి మేము ఇలాగే మాట్లాడతాం, ఇంకో చోటికి కూర్చొని వినండి తప్ప మేము మాట్లాడటం మానవని చెప్పిన కార్యకర్తల గురించి నేను చెప్పట్లేదు. చెప్పిన మాట విని నిలబడిపోయినటువంటి శ్రోతలున్నారే, అటువంటి వారి అభ్యున్నతి కొరకు ఎవడు వేదిక మీద కూర్చున్న ప్రసంగం చేశాడో వాడు చెప్పవలసిందే. అందుకని రేపటి రోజున అక్షయ తృతీయ నాటి సాయంకాలం ఇదే వేదిక మీద లక్ష్మీనారాయణార్చన చేసి తీర్థప్రసాదాలు పుచ్చుకుంటాం. పుచ్చుకుని ఈశ్వరానుగ్రహానికి పాత్రులం అవుతాం మనం. కనుక ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యవలసి ఉంటుంది. అందుకని దైవమును ప్రార్థన చేస్తాడు. దురితము తరువుకొచ్చి బాధ పెట్టకూడదు. కాబట్టి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూనే ఉండు. చేస్తే ఆయన అనుగ్రహము చేత ఏదో జన్మంతా ఏడవలసింది 1 రోజో 1 వారం రోజుల్లో ఏడవలసినటువంటి స్థాయిలో దాటిపోతుంది ఆయన అనుగ్రహంతో. కాబట్టి ప్రార్థన. మరి శంకరులు యత్ ఏతత్ అప్రార్థనం, అసలు ఎప్పుడు వాడు ప్రార్థన చెయ్యడు అంటున్నారు. ప్రార్థన అంటే ఈశ్వరుని కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అప్రార్థన అన్న మాటకు అర్థం ఏంటంటే యాచించకుండుట. నేను ఆయన్ని ప్రార్థించానండి, ఓ 10 రూపాయలు ఇమ్మని అంటాడు. యాచించుట, నాకు ఇది ఇమ్మని యాచించడు. యాచించడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? భక్తి యొక్క పై స్థాయిలో ఏం చేస్తారంటే, దురితమునకు ఫలితం వచ్చింది అనుకోండి, ఏదో రాకూడని ఫలితం ఒకటి వచ్చింది. రాకూడని ఫలితం అంటే ఏమిటండి దాని ఉద్దేశం? ఓ కష్టం వచ్చింది, జ్వరం వచ్చింది అనుకోండి, ఉదాహరణ బాగా నాటుకోవడానికి. జ్వరం వచ్చింది, చాలా సంతోషిస్తాడు. ఈశ్వరా, ఓ వారం రోజులు జ్వరం వచ్చింది, జ్వరం రావడం వల్ల పడుకున్నాను కాబట్టి ఎవడో నా దగ్గరికి రాడు, జ్వరంగా ఉంది ఎక్కువ మాట్లాడద్దు అంటారు. కాబట్టి హాయిగా మనస్సుతో నువ్వు స్మరించకూడదని ఎక్కడుంది? జ్వరంతో ఉంటే మాత్రం హాయిగా పడుకుని సుఖంగా నేను ఉపవాసం చేస్తే ఎంత సాత్విక ఆహారం తింటానో అలా ఏదో రొట్టె ముక్కో కాస్త బత్తాయి రసమో తాగి విభూతి చల్లుకుని ఆ రామాయణంలో ఉన్న శ్లోకాలు వైభవం అంతా హాయిగా అలా మళ్ళీ బాలకాండ నుంచి పట్టాభిషేకం వరకు పురస్చరణ చేసి అనుభవించాడు. 2వ రోజు జ్వరం ఉంది, సంతోషంగా భాగవతాన్నంతటినీ ఒక్కొక్క స్కంధాన్ని ఆలోచించాడు. వారం రోజులకి జ్వరం తగ్గిపోయింది. ఇప్పుడు ఈశ్వరుణ్ణి జ్వరం తగ్గించేసేయని ప్రార్థించకుండా ఏమన్నాడంటే, ఈశ్వరా, నేనేదో చేసిన పాపం ఉంది, నువ్వు నన్ను అనుగ్రహించావు, ఇంతకన్నా బాధ పెట్టేస్తే నేను పాడైపోతానని హాస్పిటల్కి వెళ్ళాను, ఔషధిని సేవించాను, బాధపడ్డాను, అంతకన్నా ఇంక ఈ శరీరానికి ఏమైపోలేదు. మళ్ళీ దీన్ని నీ సేవలో వినియోగించుకోవడానికి కావలసిన స్థితిని మళ్ళీ ఇచ్చేశావు. నేను చేసిన పాపాన్ని కూడా దేన్నో పోగొట్టేశావు.
ఏదో గత జన్మల్లో ఎవరో నేనన్న మాటలకి బెంగ పెట్టుకుని వారం రోజులు తల వేడిక్కిపోయేలా అన్నం నీళ్లు కూడా తినకుండా బెంగ పెట్టేసుకుని గడపవలసినటువంటి స్థితిలో ఎవరినో భయపెట్టుంటాను. ఆ పాపాన్ని పోగొట్టడానికి వారం రోజులు నా ఒళ్ళు వేడెక్కి నేను తినడానికి లేకుండా ఇంట్లో వాళ్ళందరూ భయపడేటట్టుగా మంచం మీద పడుకునేటట్టు చేశావు. అంతకన్నా ఇంకా నాకు ఏ ఆపద పెట్టలేదు. ఈశ్వర కృతజ్ఞుడను అంటాడు. అది అప్రార్థనం. అప్రార్థనం నామ యత్ యాతతో, ఏ కారణము చేత అంటే నాకిది కావాలని అడగడు. ఎందుకు అడగడు? నా దురితము పోయిందంటాడు. అమ్మయ్య ఇక్కడతో పోయింది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి అన్నదమ్ములకి పూర్వాశ్రమంలో ఒక్కతే చెల్లెలు. ఆ చెల్లెలు కటిక దరిద్రం అనుభవించేవారు. ఆయన పరమేశ్వరుడు, పరమాచార్య స్వామి అంటే ఒక మాటతో అవతల వాళ్ళని కాపాడగలరు. ఆయన దగ్గర కోట్ల కోట్లకి అధికారులైన వారు తిరుగుతూ ఉండేవారు. వారందరూ ఒక రోజున వచ్చి అన్నారు, మీ చెల్లెలు గారు దరిద్రం అనుభవించడానికి అవకాశము లేని రీతిలో ఆవిడ ఈ ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండడానికి కావలసినంత ద్రవ్యాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం, ఇమ్మంటారా అని అడిగారు. మిమ్మల్ని అడగకుండా ఇవ్వకూడదు, ఇమ్మంటారా అన్నారు. ఆయన అన్నారు, ఒక్క క్షణం ఆలోచించి అనుభవించి ఇవ్వండి, దరిద్రం ఈ జన్మలో ఇక్కడతో పోతుందిగా, చేసిన పాపం మళ్ళీ మీరేదో ప్రయత్నం చేసి ఆ అనుభవించవలసిన దరిద్రాన్ని వచ్చే జన్మలకు కూడా ఎందుకు వాయిదా వేయిస్తారు? ఒక జన్మలో అనుభవించి ఇవ్వండి, గొడవ వదిలిపోతుంది. సముద్రం అంత శక్తివంతం, అపారమైనటువంటి జలరాశి. ఏదో ఆడుకున్నట్టుగా తరంగాలు అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి, అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి తప్ప నిజంగా సముద్రం ఊళ్ళోకి వద్దాం అనుకుందనుకోండి, ఆపగలరా? మీరు ఆపుతారా? నేను ఆపుతానా? కానీ సముద్రం తనకి తాను నియమం పెట్టుకుంది, చెయ్యిని కట్ట, నేను ఇది దాటను, ఇక్కడే ఆడుకుంటా, ఇలా వెడతా ఇలా వస్తా, అంతే, ఇది దాటి వెళ్ళను, ఆడను. ఎందుకని? అలా కాని ఆడానో ఆట నాది కావచ్చు, మృత్యువు వాళ్ళదవుతుంది, బాధ వాళ్ళదవుతుంది. అందుకు నేను దాటను. పురుషుడు కూడా అంతే, చెలియలి కట్ట, ధర్మము చేత చెలియలి కట్ట వేసుకుంటాడు. ఆయనకి శక్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఎన్నైనా తెలిసి ఉండొచ్చు, కానీ నా జీవితమునందు భార్యాస్థానమునందు నేను భార్యగా చూసేది ఆమెనొక్కదాన్ని. మిగిలిన వాళ్ళందరూ జగదంబ స్వరూపాలే, నేను అలా చూడను. ఆ దృష్టి ఒకటి లోపల ఏర్పడిందనుకోండి, అభయ చట్టం వచ్చింది. ఏ చట్టాలు అక్కడ లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది, ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. అసలు ఆ సంస్కార బలము ఏర్పడడానికి కావలసినటువంటి విషయాలు అందించాలి. ఓ రామాయణం, ఓ భాగవతం, ఓ భారతం అందించకపోతే సంస్కారం ఎలా వస్తుంది మనసుకి? లోపల నుంచి మనసులోకి ఎడుతున్నవన్నీ దుష్ట స్వభావాలు, దుష్టగుణాలే అనుకోండి, లోపల మనసు మంచి సంస్కారం ఎందుకు పొందుతుంది? మనసుకి మంచి విషయాలు అందుతున్నాయి అనుకోండి, మంచిగా ఉండకుండా ఇంకోలా ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి మాతృవత్ పరదారేషు పరద్రవ్యాని లోష్టవత్, దొంగతనం చెయ్యకుండా ఎందుకుండాలో చెప్పింది శాస్త్రం. ఇతరుల సొమ్ము నీకు ఈశ్వరుడిచ్చినది కాదు, అది ఎవరిదో, మరి ఎందుకు అక్కడుంది? కాసేపు అది పోయిందన్న బాధ వాళ్ళకి కల్పించి, ఆ పోయిందన్న బాధ పొందడం చేత వాళ్ళు గత జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టడానికి ఆ పోయిందని కిందకి జారేట్టు చేశాడు. అది మళ్ళీ వాళ్ళకి అందించేయాలి, అది నీ కర్తవ్యం. అంతేకాని పడిపోయింది కదా అని నువ్వు తీసుకుపోయినా, పక్కింట్లోంచి పట్టుకుపోయినా, అప్పటికి ఎవరికీ తెలియకపోవచ్చు, నీకు సంతోషంగా ఉండొచ్చు, కానీ 1000 నేత్రములతో చూడగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు దొంగతనానికి అలవాటు పడిన నీకు మనుష్య జన్మ ఎందుకని కుక్క జన్మనిస్తే ఏమైపోతాడు? కాబట్టి వద్దు. అది బెడ్డ. నేను అలా రోడ్డు మీద పెడుతున్నప్పుడు ఎన్నో బెడ్డలు కనబడతాయి, అవన్నీ బస్తాల్లో వేసుకుని, హోటల్ కట్టుకుని, కారులో వేసుకుని కాకినాడ పట్టుకెడతానా? నేను పట్టుకెళ్ళను. నాకు అని ఇచ్చినదైతే అదొక్కటే కదూ నేను పట్టుకెళ్ళేది, యజమానిగా పట్టుకెడతాను తప్ప దొంగగా తీసుకెళ్ళను. కాబట్టి పరద్రవ్యాని లోష్టవత్. అలాగే ఇతరులలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మకు భిన్నము కాదు. నేను ఒకరిని ఒక మాట అంటే వారు ఎలా బాధపడతారు అన్నదానికి ముందు వాళ్ళు నన్ను అలా అంటే అని ఆలోచించాలి. వాళ్ళు నన్ను ఆ మాట అన్నారు అనుకోండి, నేను ఎంత బాధపడతాను. కాబట్టి నేను వాళ్ళ నా మాట అన్నం.
అలా నేను పాపం మూట కట్టుకోను. హింస కొట్టే చెయ్యక్కర్లేదు, మాటతో కూడా చెయ్యొచ్చు. కాబట్టి నీ చెయ్యనా పాపం అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు అసలు దోషం ఎందుకు చేస్తాడు? ఉపనిషత్తులో చెప్పిన 3 వాక్యాలు చాలు. అన్ని చోట్ల విద్యా గ్రంథాలతో పాటుగా సంస్కారమును నేర్పడానికి వీటి గురించి కూడా చెప్పారనుకోండి. ఎందుకు జరుగుతుంది అరాచకత్వం? మనసులలో నాటుకుందనాడు జరగదు. ఈ సంస్కారమును పొందగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. అందుకే మనుష్యుడు దేని చేత తరిస్తాడంటే ధర్మము చేత తరించిపోతాడు. ఆ ధర్మమును మనుష్యును ఆశ్రయించనంతసేపు చెలియలి కట్ట దాటగలిగినటువంటి సముద్రం. ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు చెలియలి కట్టని గౌరవించినటువంటి సముద్రం. చెలియలి కట్టని గౌరవించడము వచ్చినటువంటి సముద్రము అన్న మాటకు అర్థం ఏమిటి? అది ఏ ఇతరులను కూడా బాధ పెట్టేది కాదు. కానీ చెలియలి కట్టని దాటడం అలవాటైపోయినటువంటి సముద్రం ఖచ్చితంగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చేసి బాధ పెట్టగలుగుతుంది. దానికి అది క్రీడ కావచ్చు, కానీ ఇతరులు బాధపడతారు. అందుకే ధర్మాన్ని ఆలంబనం చేసుకోవాలి. జీవితానికి ప్రధానమేది ధర్మము. ధర్మము అన్న మాటకే పర్యాయ పదము భక్తి. భక్తి అంటే గోనె బస్తాలతో మారేడు దళాలు తీసుకురావడం, పూలదండలు తీసుకురావడం, పుష్పాలు తీసుకురావడం, పరమేశ్వరుడికి పూజ చేయడం, దాన్ని భక్తి అనరు. భక్తి అని ఎవరినంటారంటే, ఒక ఉదాహరణ చెప్తుంటారు. వెనకటికి ఒక భూస్వామి ఉండేవాడు. ఆయన దగ్గర 2 పాలేర్లు ఉండేవారు. 2 పాలేర్లలో ఒక ఆయన ఇప్పుడు దగ్గర కూర్చుని, అయ్యా మీరు ఎంత గొప్పవారండి, మీరు ఇంద్రుడండి, చంద్రుడండి, ఉపేంద్రుడండి అని పొగుడుతుండేవాడు. ఇంకొక పాలేరుని పిలిచి, యజమాని రే ఇలా వచ్చి కూర్చో, కాసేపు నీతో మాట్లాడాలి అంటే, ఉండండి మీకేముంది అయ్యగారు, పాలు తాగి హాయిగా కూర్చొని కబుర్లు చెప్తారు, అవతల దూడలు వదలాలి, పాలు తీయాలి, నేను ఇప్పుడు కూర్చుని ఉత్త కబుర్లు ఆడటం కుదరదండి అని వెళ్ళిపోతాడు. ఉత్త కబుర్లు మీతో ఆడుతూ కూర్చోవడం కుదరదండి, నేను పాలు తీయాలని విడిపోయినటువంటి పాలేరుని యజమాని ఇష్టపడతాడా? ఏ పని చేయకుండా పక్కన కూర్చుని ఊరికే పొగుడుతున్నటువంటి వాడిని ఇష్టపడతాడా? పని చేసిన పాలేరుని యజమాని ఇష్టపడతాడు. అలాగే కూర్చుని ఊరికే స్తోత్రాలు చేసేసి పువ్వులేసేస్తానంటే పరమేశ్వరుడు సంతోషపడిపోడు. కర్తవ్యతానిష్టతో ధర్మ పరిపాలన చేసిన వాడిని ఇష్టపడతాడు. అంటే భగవంతుడు ఏది చెప్పాడో అది చేసిన వాడెవడున్నాడో వాడు ధర్మాన్ని పట్టుకున్నవాడు. భగవంతుడు విహిత కర్మ చెప్పాడు, నిషిద్ధ కర్మ చెప్పాడు. ఒరే నీకు 5 ఇంద్రియాలు ఇచ్చాను, సుఖం అనుభవించు, నేను వద్దంటలేదు, చక్కగా అనుభవించు. నీకు వీణ వినాలనుందా? సాంబశివాయ నరేని రాజోపచారాల్లో కీర్తన చేస్తుంటే చక్కగా విను. నీకు పాట వినాలనుందా? భగవంతుడి దగ్గర కూర్చుని నీ కూతురే కూర్చుని నువ్వు పూజ చేసుకున్న తర్వాత వచ్చి ఆ కామాక్షి పరదేవత మీద కంజదలాయతాక్షి అని కీర్తన చేస్తుంటే మురిసిపో. నీకు మృదంగం వినాలనుందా? మంచి మృదంగాన్ని నీ కొడుకు వాయిస్తుంటే భగవంతుడి మ్రోల కూర్చుని ఇది భగవంతుడిచ్చిన అనుగ్రహం అని చెప్పి విను. వచ్చిన ఇబ్బంది ఏం లేదు. లౌల్యములకు కట్టుబడకు, భగవత్ ప్రసాదంగా అనుభవించడం నేర్చుకో. భగవంతుడు వద్దు అన్నది ఏది ఉందో దాని జోలికి వెళ్ళకు. నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళకు, విహిత కర్మని విడిచిపెట్టకు. ఉదయం స్నానం చెయ్యి, లేచి స్నానం చెయ్యి. ఇతరుల యొక్క ద్రవ్యమును కోరవద్దు. నిత్యతృప్తితో ఈశ్వరుడు నాకు ఇచ్చినదేదో అది నాకు పరమానందదాయకమో అన్న భావనతో జీవితాన్ని గడుపు. ఇప్పుడు ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతుకుతున్నవాడెవడో వాడు ధర్మమునందున్నవాడు. భక్తి అంటే దానికి మెడలో పటాలేం ఉండవు. పరమభక్తి తత్పరుడు అని గుర్తేమిటో తెలుసా? శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో చెప్తారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మర్పణ దృశా సపర్యాపర్యాయస్తవ భవతు ఇల్మే విలసితం అంటారు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, నేను ఇప్పుడు మాట్లాడాలి అంటే ఆ మాట నేను తెచ్చుకున్నది కాదు. పరమేశ్వరుడు ఈ కంఠంలో స్వరపేటికని పెట్టాడు. ఈ స్వరపేటికని ఆయన పెట్టాడు కాబట్టి నేను పీల్చినటువంటి వాయువు ఆ స్వరపేటికలోకి వెళ్లి శబ్దంగా మారుతోంది. ఆ స్వరపేటిక ఇన్ని మాటలు పలికించగలిగినటువంటిది లేదు కాబట్టే రామా అని ఒక్క నామాన్ని పలుకలేకపోతున్నాయి 83,99,999 జీవులు. కానీ నేను
మనుష్యునిగా పుట్టాను కాబట్టి ఒక మాట మాట్లాడి ఎంత కష్టంలో ఉన్నవాళ్ళు శాంతి పొందేట్టు చేయగలరు. నువ్వు డబ్బు ఇవ్వక్కర్లేదు. అయ్యా బెంగ పెట్టుకోకండి, పరమేశ్వరుడు ఉన్నాడు, ఎవడు తీశాడో వాడు పూడుస్తాడు. భయకృత్ భయనాశన, ఎవడు భయాన్ని కల్పించాడో వాడే భయాన్ని తీస్తాడు, బెంగ పెట్టుకోకండి అని నేను ఒక్క మంచి మాట అన్నాను అనుకోండి, ఆయన సంతోషంగా వెళ్ళిపోతాడు. మాటల చేత దేవతలు మందన చేసి వరంబులిత్తురు. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఆ మాట చేత ఏదైనా పొందొచ్చు, మాట చేత ఎంత శత్రుత్వాన్నైనా తెచ్చుకోవచ్చు. కాబట్టి పరమేశ్వరుడు మాటనిచ్చాడు, భగవన్ నామాన్ని పలికి తరించిపోవచ్చు, పరులకు ఉపకారం చేయడానికి మంచి మాటలు చెప్పి తరించిపోవచ్చు. కాబట్టి మాట ఇచ్చినటువంటి పరమేశ్వరుని పట్ల కృతజ్ఞతాభావంతో, ఈశ్వరా నువ్వు నాకు మాట ఇచ్చావు, నువ్విచ్చిన మాట ఎప్పుడు ఎవరిని బాధ పెట్టేది కాకుండా నేను చూసుకుంటాను అని మాట్లాడే ముందు పరాకు పొందినవాడు ఎవడున్నాడో వాడు పరదేవత భక్తితో ఉన్నవాడు. అంతేగాని అక్కడికి వెళ్ళి 4 పూలు పూజ చేసి రావణాసురుడిలాగా బయటికి వచ్చి పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతుంటే వాడు భక్తుడు ఎందుకు అవుతాడు? వాడు భక్తుడు కాడు. అరే ఈ మాట నాకు ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడు, వాడు రేపు పొద్దున్న అడుగుతాడు, ఇంకో 20 ఏళ్ల తర్వాత అయినా వదిలేని శరీరాన్ని వదిలేసినప్పుడు ఎలా ఎందుకు అలా మాట్లాడావు ఆ రోజు నన్ను అడుగుతాడు. అప్పుడు నేను చెప్పుకోవద్దు జవాబు. కాబట్టి అది ధార్మికమైతే మాట్లాడతా, ధర్మం కాకపోతేనే మాట్లాడు అన్నాడు అనుకోండి. ఇప్పుడు అది భక్తి. జపో జల్ప శిల్పం, మాటల చేత భక్తి. సకలమపి ముద్రా విరచన, నా చేతులు కాళ్ళు ఏవి కదిలినా అనవసరంగా ఎవరికి భయం కలగకూడదు. ఇలా నేను అనకూడదు నా జీవితంలో అనుకుని, ఎంతమందో శరీరామయవాలు కదలక బాధపడుతున్నారు, నా అదృష్టం కదులుతున్నాయి, పరదేవతానుగ్రహం అనుకున్నాను అనుకోండి, నేను కదిపేటప్పుడు అమ్మవారిని జ్ఞాపకం తెచ్చుకుంటాను. అప్పుడు ఆయన శరీర కదలికలన్నీ భగవత్ సంబంధమైన ముద్రలే. ఇలా ఏది చేస్తున్నా వెనక భగవంతుని యొక్క అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుని బ్రతికిన వాడెవడో వాడు ప్రతినిత్యము ఉత్సవం చేస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి వారి కొండకెళ్ళి 7 కొండలెక్కి అష్టదళ పాదపద్మారాధనం టికెట్ కొనుక్కుని దర్శనం చేసిన వాడే అష్టదళ పాదపద్మారాధన సేవ చేసిన వాడు కాడు. ఎవడు నిత్యము సేవ చేస్తున్నాడంటే మనమే అడుగుతాం, అహం దూరతస్తే పదంభోజ జుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాం కరోమి సగృచ్చేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటాం. నిత్య సేవా ఫలం త్వం, ఇవాళ చేయడం కాదు అష్టదళ పాదపద్మారాధనం, ప్రతిరోజు ప్రతిక్షణం నీ చేసేటట్టుగా చేయనన్నాం. ఎలా చేస్తావు? మనస్సు అనేటటువంటి పుష్పాన్ని ఈశ్వరుడి పాదముల దగ్గర పెట్టు. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత, జ్ఞాన పుష్పం ధ్యాన పుష్పం తప పుష్పం తు సప్తమం, సత్యమష్ట విధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్. ఈ గుణములు అలవాటు చేసుకో, నువ్వు ప్రతి క్షణం అష్టదళ పాదపద్మారాధనం చేస్తున్నవాడివి. కాబట్టి ధర్మము ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతుకుట, ఈశ్వరుడు చెయ్యవద్దు అన్నదాన్ని చెయ్యకుండా ఉండుట. చెయ్యకుండా ఉండడం కారుకి బ్రేకు, చెయ్యగలగడం యాక్సిలరేటర్. లోపల నీ ప్రయాణం క్షేమం, చేరుకునేది పరమేశ్వరం. ఇది సాధ్యమవడానికి ధర్మాన్ని ఊతంగా ఎవడు పుచ్చుకుంటాడో వాడు మనసు ప్రలోభపడేటట్టు, మనసు ఉద్రేకం పడేటట్టు వాడి ఇంద్రియములు వాడి విషయంలో చెయ్యలేవు. ఎందుకో తెలుసా? రామాయణం చదువుకున్నాడు, రాముడు ఎలా బ్రతుకుతాడో నేర్చుకున్నాడు. రాముడు ఒక మాట అంటాడు, కులీనవ కులీనం వా శుచిం వా యదివా శుచిం చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అంటాడు. ఒక చోట అంటాడు, ఒకడు మంచివాడా ఒకడు చెడ్డవాడా అన్నదాన్ని దేని బట్టి నిర్ణయించాలి? ఎవడో ఏదో సంతోషం కొద్దీ పొగిడాడని కాదు, ఎవడో మనసులో అక్కసు పెట్టుకుని తిట్టాడని కాదు. దేని బట్టి నిర్ణయించాలో తెలుసా? వాడి ప్రవర్తనని బట్టి నిర్ణయించాలి. ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఆయన ప్రవర్తన ఎప్పుడు ఎలా ప్రవర్తించినా అది ధర్మమునకు కట్టుబడుతుంది. రాముడికి ఏది ఇష్టమో తెలుసా? జీవితంలో చాలా మంది సీతమ్మ ఇష్టం అనుకుంటారు, కాదు. తండ్రి పోయినా, సీతమ్మ దూరమైనా, ఇంకొక కష్టం వచ్చినా రాముడు నిత్యతృప్తుడు. అందుకే నవమి నాడు పుడతాడు. ఎంత పెట్టి దేన్ని హెచ్చవేసినా 9 రావాలి. అది నవమి తిథి యొక్క గొప్పతనం. 9 ఏదో 9 ఒకట్ల 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 6 3 9, 9 5 45, 4 5 9,
రాముడికి కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, సంతోషంగా ఉంటాడు. దేనికి సంతోషంగా ఉంటాడో తెలుసా? ఒకటే కారణం, నా ధర్మం నేను నెరవేర్చానా, అదొకటే చూసుకుంటాడు. నేను ఇవాళ సంధ్యావందనం చేశానా, సంతోషం. నేను ఇవాళ శాస్త్రంలో చెప్పిందే చెప్పానా, సంతోషం. నేను ఇవాళ భగవంతుడు చెప్పినట్టే బ్రతికాను కదూ, నేను ఎక్కడ ఆయన చెయ్యొద్దన్నది చేయలేను కదూ, ఆయనకి సంతోషం. మిగిలినవి వస్తాయి జీవితంలో, ఉత్థాన పతనాలు. ఈశ్వరుడు ఉన్నాడు, నా ధర్మానుష్ఠానము నన్ను రక్షిస్తుంది. ధర్మం అన్న మాట రాముడు జీవితంలో ఒకే ఒక్క చోట ఒక్కసారి వదిలేస్తే 2 కాండలు లేవు. రాముడు సుగ్రీవుడితో స్నేహం చేయడం మానేసి వాలితో స్నేహం చేస్తే వాలికి రావణాసురుడికి ఒప్పందం ఉంది. వాలంటే మహాభయం రావణాసురుడికి. తోకకి చుట్టి 4 సముద్రాల్లో ముంచాడు. అంతటి మహాబలవంతుడు. చిటికేస్తే పరిగెత్తుకొచ్చి సీతమ్మని ఇచ్చేస్తాడు. కానీ వాలి చచ్చిపోతూ అడిగాడు, ఎందుకు నాతో స్నేహం చేయలేదు, సీతమ్మని ఇప్పిద్దును కదా అన్నాడు. ధర్మం తప్పిన నీతో స్నేహం కన్నా ధర్మంలో ఉన్న నీ తమ్ముడు నాకు ఇష్టం, అందుకే ధర్మం ఎక్కడుందో అక్కడ నిలబడ్డానన్నాడు. రామో విగ్రహవాం ధర్మ. ఇంకో 2 కాండలు వెళ్ళాయి, సుందరకాండ, యుద్ధకాండ. 2 కాండలు గడిచినా సరే ధర్మమే నాకు కావాలని మనుష్యునిగా పుట్టిన రాముడు నిలబడ్డాడు. కాబట్టే ద్వాపరయుగం దాటిపోయిన తర్వాత కలియుగంలో కూడా వాడవాడలా రామాలయాలు, రామనామము అలాగే ఉంది. ధర్మము చేత మనిషి తరిస్తాడు. ధర్మమే నీకు నిగ్రహ శక్తిని ఇస్తుంది. రాముడు ఎక్కడ తప్పు చెయ్యలేదు అని అనకూడదు. తప్పు రామాయణం బాగా చదవండి.